విశాఖ స్టీల్ కార్మికులు విశాఖ స్టీల్ను ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలని వాళ్ళు కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తూ ఉండడం జరిగింది. సరే, ఈ ధర్నాలు చేస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు పెట్టడం, అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో జనసేనకు చెందిన ఒక నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ అనే ఒక వ్యక్తి అక్కడికి పోయి వాళ్ళతో కొన్ని అనరాని మాటలు, అంటే వాళ్ళతో వాగ్వాదాన్ని దిగడం జరిగింది. ఏంటంటే, మీరు ఈ ధర్నా వల్ల ఏదో పార్టీకి లాభం చేకూర్చాలని చూస్తున్నారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి కాదు, మీరే ఈ స్టీల్ కంపెనీ అమ్మేయాలనే ఉద్దేశంతో కొందరు కుమ్మక్కై ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఎవరైనా అంటే ఆ కార్మికులు దాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ధర్నా చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సరే, ఆయన రాజకీయంగా వేరే రకంగా మాట్లాడినా అంతటితో ఆగకుండా మీరు తాళి ఒకరికి కట్టి సంసారం ఇంకొకరితో చేయాలనేటువంటి ఒక చలోక్తి విసరడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించి మీరు మాత్రం వేరే పార్టీకి లేదా ప్రతిపక్షాలకు మద్దతు పలికి మా గవర్నమెంట్ను మీరు బలహీనపరచాలా అనే ఉద్దేశం అనేది అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవారు, నాకు ఒక్క ఎమ్మెల్యే ఉన్న చాలు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానని ఆయన అనడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకరు కాదు, స్ట్రైక్ రేట్ 100%తో 21 మంది ఎమ్మెల్యేలు ఉండరు. కాబట్టి మీరు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా ఆపవచ్చు. అయితే ఆయన అంతటితో ఆగకుండా మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే కార్మిక సంఘాలు ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం అయింది, లేకపోతే కానీ మీరు పర్మనెంట్గా ఈ టెంట్లలోనే ఉండిపోతారని ఒక రకంగా చెప్పాలంటే బెదిరించే ధోరణితో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఏదైనా సమస్యపై అక్కడ కార్మికులు ధర్నా చేస్తున్నా, ర్యాలీలు చేస్తున్నా వాళ్ళకు సంఘీభావంగా నాయకులు పోతారు. కానీ ఈయన విచిత్రంగా ఈ కార్మికులే పవన్ కళ్యాణ్ దగ్గరికి పోవాలంట. అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈయన పోకపోతే ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా ఆపలేరా? అంటే మీ ఉద్దేశం ఏంది? మీకు అధికారం ఉంది కాబట్టి మీ దగ్గరకు వచ్చే మాత్రమే దీనిపై స్పందిస్తారా? అది కరెక్ట్ కాదు కదా. అధికారం ఉన్నప్పుడు ఇంకా చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో మీకు విలువ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి దుందుకుడు చర్యలు, అధికారం ఉంది అనే ఒక ఇదితో మాట్లాడకుండా సమస్య పట్ల చిత్తశుద్ధితో పరిష్కరించడానికి మీరు కృషి చేయాలి. చాలా సందర్భాల్లో ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఆహ్వానించకపోయినా మీరు పోయి స్టీల్ కార్మికుల మద్దతు తెలిపారు కదా. అంటే మీకు అప్పుడు అధికారం లేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఇంకొకలాగా మాట్లాడతారా? ఇది కరెక్ట్ కాదు కదా. అయినా అది ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకానిక్ లాంటి సంస్థ, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్ని పక్షాల మీద ఉంటుంది. అంతేగాని అధికారం ఉంది కాబట్టి మా దగ్గరకు వచ్చే మాత్రమే ఈ సమస్యను పరిష్కరిస్తామంటే ఇది కరెక్ట్ కాదు. ఇలా ఇంకొకసారి మాట్లాడొద్దు అన్నది మా యొక్క సలహా.